బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో పొగమంచు ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఉత్తర తెలంగాణలోని ఏజెన్సీ ఏరియాలతో పాటు దక్షిణ తెలంగాణలో పలు ప్రాంతాల ఉదయం 10 దాటినా పొగమంచు పోవడం లేదు. దట్టంగా కమ్మేస్తున్న మంచుతో రోడ్ల మీద ముందుకు వెళ్లే వాహనాలు, ఎదురొచ్చే బండ్లు కనిపించడం లేదు. అర్ధరాత్రి 2 గంటల నుంచే పొగమంచు కమ్ముకుంటుంది. మరో 2-3 రోజుల పాటు పొగమంచు ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉందని, టెంపరేచర్లు పడిపోయే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పద్దెనిమిది జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్ జిల్లాల్లో పొగమంచు తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. పలు జిల్లాల్లో పగటిపూట టెంపరేచర్లు 30 డిగ్రీల లోపే నమోదవుతాయని తెలిపింది. జనవరి మొదటి వారంలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. చూస్తున్నాం. రాష్ట్రంలో పొగమంచు ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఉత్తర తెలంగాణలోని ఏజెన్సీ ఏరియాలతో పాటు దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉదయం 10 దాటినా పొగమంచు పోవడం లేదు. దట్టంగా కమ్మిస్తున్న పొగమంచుతో రోడ్ల మీద ముందు వెళ్లే వాహనాలు, ఎదురొచ్చే బండ్లు కనిపించడం లేదు. అర్ధరాత్రి 2 గంటల నుంచే పొగమంచు కమ్ముకుంటుంది. మరో 2-3 రోజుల పాటు పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, టెంపరేచర్లు పడిపోయే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక 18 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్ జిల్లాల్లో పొగమంచు తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. పలు జిల్లాల్లో పగటిపూట టెంపరేచర్లు 30 డిగ్రీలపై నమోదవుతాయని తెలిపింది. జనవరి మొదటి వారంలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.